వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ అనమాట. ఈ రోజు మీరు ఎక్కడ ఈ రోజు కూడా సండే నేను బ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు నేను ఎక్కడ వెళ్తున్నా అంటే మహంకాళి టెంపుల్, సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ కి అయితే వెళ్తున్నా. నా ఛానల్లో నా వీడియోస్ లో మహంకాళి టెంపుల్ ఎప్పుడు చూపించలేదు. ఇదే ఫస్ట్ టైం. నేను ఒక్కసారి 2 సార్లు వెళ్ళాను కానీ బ్లాగ్ ఎప్పుడు చేయలేదు. ఈ రోజు అయితే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ కింద ఋషి అయితే వెయిట్ చేస్తున్నాడు. ఋషిని కలిసి స్టార్ట్ అయిపోదాం మహంకాళి టెంపుల్ కి. హే ఋషి, హౌ ఆర్ యూ ఆఫ్టర్ లాంగ్ టైం? మళ్ళీ ఎప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడే వస్తాం. ప్రెసెంట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మన ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయినా, కొంచెం ఛార్జ్ అయిన తర్వాత బ్లాగ్ చేయడం స్టార్ట్ చేస్తా. లెట్స్ గో టు టెంపుల్. కష్టాలు పడి సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయినాము. ఫుల్ ట్రాఫిక్ ఉండే దారిలో. ఇక మీకు ఏం చూపిస్తాం అనేది కూడా నేను కూడా చూపించలే అనమాట. ఇప్పటికి కూడా ట్రాఫిక్నే ఉంది. ఫ్లైఓవర్ ఎక్కాలా? కింద నుంచి లెఫ్ట్ తీసుకొని క్లాక్ టవర్ నుంచి రైటా, అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్. ఒక్క సిగ్నల్ కూడా లేదు పోయేదారిలో. భలే తీసుకున్నాం. ఇది అయితే మంచి రూట్ తీసుకున్నాము. ఆగకుండా అయితే వచ్చింది బండి, టెన్షన్ లేకుండా. లెట్స్ మీట్ యూ అట్ టెంపుల్. బజార్కి అయితే వచ్చేసినాము. అండ్ ఈ రోజు నుంచి ఏంది స్టార్టా? బోనాలది, ఆషాఢంలో బోనాలు జాతర స్టార్ట్ అంట. ఎటు యూటర్నా ముందుకెళ్ళి? నాకు ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా కన్ఫ్యూజ్ అవుతాయి ఈ రోడ్ తప్ప. ఈ రోడ్ ఒక్కటే. నేను లోపల ఎక్కడ పోగొట్టుకోపోతే ఈ మెయిన్ రోడ్ టచ్ అయినప్పుడు అప్పుడు ఆలోచిస్తాను ఇంటికి పోవాలని. అప్పటి వరకు టెన్షన్గా ఉంటుంది. వీడు లెఫ్ట్ అనుకుంటా టెంపుల్. ఇది ఓకే, ఉజ్జయిని. ఓకే, టెంపుల్. కాలాజామున్ అంట, కావాలి తింటావా? అరే ఇక్కడ సిగ్నల్ తీసేసారు, అన్నీ తీసేసారు. ఏమేమో చేసారు పెద్ద మనుషులు. యూటర్న్లు పెట్టారు. రోడ్ క్రాస్ చేయడానికి కూడా లేదు. ఎవరిని కొట్టాలి? యూటర్నా? आगे टेंपल को तो आगे क्या मिया जाके आएंगे. होने के बाद पहले गुलाब जामुन खाना जाके. काला जामुन खाना? गुलाब जामुन खाना. काला जामुन मैं नहीं खाता. क्यों? काला जामुन खाने को नहीं अच्छा नहीं दिखता अंटा. చాలా మంది డిఫరెంట్ ట్రేడింగ్ యాప్స్ అయితే యూజ్ చేస్తుంటారు అనమాట. ఈ రోజు వచ్చేసి ఒక బెస్ట్ ట్రేడింగ్ యాప్ గురించి అయితే నేను మీకు చెప్తాను. ఆ ట్రేడింగ్ యాప్ పేరు వచ్చేసి ప్రాఫిట్ మార్ట్ లో మీరు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే 0 రూపీస్ అయితే ఖర్చు అవుతాయి అనమాట. ఇది ప్రాఫిట్ మార్ట్ వచ్చేసి ఒక డిస్కౌంట్ బ్రోకరేజ్ యాప్. ఈ యాప్ లో మీరు ఎలా ట్రేడింగ్ చేయాలి, ఏంటి ఏం కథ అని చెప్పేసి మొత్తం వాళ్ళే మీకు నేర్పిస్తారు అనమాట. ప్లస్ ఒకవేళ మీరు ఎక్కడ కొనాలి, ఎక్కడ పిఈ ఎక్కడ కొనాలి, సి ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి అనేది కూడా మీకు కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ కానీ మీరు అటెండ్ అవుతే దాంట్లో మీరు డబ్బులు సంపాదిస్తే ఆ సంపాదించిన డబ్బుల్లో ఇంత అని బ్రోకరేజ్ అనేది అయితే వీళ్ళు తీసుకుంటారు అనమాట. పెట్టిన క్యాపిటల్ అయితే ఎక్కడికి పోదు. దీన్ని బట్టి ఈ ప్రాఫిట్ మార్ట్ అనేది ఈజీగా మీరు ట్రేడింగ్ ఎలా చేయాలి, ఏంటి ఏం కథ అని అయితే మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఈ ట్రేడింగ్ యాప్ వచ్చేసి గవర్నమెంట్ అప్రూవ్డ్. అండ్ మీకు తెలిసినట్లు గేమింగ్ యాప్ లాగైతే ఉండదు అనమాట. ఇందులో ప్రతిదీ నేర్పిస్తారు. ట్రేడింగ్ అనేది ఒక్క రోజు 2 రోజుల్లో నేర్చుకునేది కాదు. ఒక టైం తీసుకొని అది నేర్చుకొని పర్ఫెక్ట్ గా డబ్బులు అయితే సంపాదించుకోవాలి. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే టెలిగ్రామ్ లింక్ అయితే కింద ఉంటుంది. ఆ లింక్ లో రండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఒకవేళ అకౌంట్ డైరెక్ట్ ఓపెన్ చేస్తారంటే కింద లింక్ ఉంటుంది. ప్లస్ నా సులాకే అనిల్ కుమార్ అనే పేరు మీద అయితే ఐడి ఉంటుంది, అది యూజ్ చేయండి. అండ్ వీడియో కంటిన్యూ చేద్దాం. అయితే వైట్ టాపింగ్ రోడ్ నీట్గా వేసిర్రు, ప్రాబ్లం లేకుండా. వైట్ టాపింగ్ ఇది ఎన్ని రోజులు ఉంటుంది జాతర? ఇది 1 month అనమాట. 1 month జాతర. కానీ నేను హైదరాబాద్ ఇన్ని సంవత్సరాలు అయింది వచ్చి, కానీ ఇక్కడ జాతర ఉంటుందని తెలియదు, టెంపుల్ ఉంటుందని తెలుసు. బోనాలకు ఫస్ట్ బోనాలు ఇక్కడే కదా అయ్యేది. గోల్కొండ తర్వాత సెకండ్ ఇక్కడ థర్డ్ వీక్ ఇక్కడ. మమ్మల్ని నాగరంది ఎప్పుడు అవుతుంది? లాస్ట్లో అవుతుందా? థర్డ్ వీక్ మన ఇంటి దగ్గర. థర్డ్ వీక్ అంటే ఆల్మోస్ట్ ఇంకా శ్రావణ మాసం దగ్గరలో. కార్తీకంలో అవుతుంది. శ్రావణ మాసంలో అవుతుంది. శ్రావణ మాసం దగ్గరలో అప్పుడు అవుతుంది. ఇదేంది ఎలక్ట్రిక్ బండి? ఇది హైబ్రిడా? ఓకే, ఓ రివ్యూ తీయాలి వర్ణది. టెంపుల్ పోయేదారిలో మస్తున్నాయి. आशीर्वाद टिफिन्स. ओके, यहाँ पे राइट लेना मियाँ. ले रहे. अरे आवाज़ नहीं आ रही.
गाड़ी दिखती भी नहीं, आवाज़ आती भी नहीं. गाड़ी तो सेफ लगा पहले अंदर लगाएंगे. బయటప్పుడు చెప్పు 10 రూపాయలు ఏం 10 రూపాయలు పూలా? నువ్వు పెట్టుకుంటావా? గుడికి పెట్టుకో, నువ్వు పెట్టుకుంటావా? గుడికి పెట్టుకో. నువ్వు పెట్టుకో, పనిలో పని. ఓకే, మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది. చాలా మంచిగా అయింది. ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట ఈరోజు. ఆ ఫస్ట్ డేనే మంచి దర్శనం అయితే అయింది. అండ్ ఈ టెంపుల్ లొకేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి మంచి దర్శనం చేసుకొని వెళ్ళండి. చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. అండ్ దీని తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. మొత్తం అయిపోయింది, అయితే స్టార్ట్ అయిపోతున్నాము. దగ్గరలో ఒక ఏది జగ్గు ఫుడ్ కదా, జగ్గు మిఠాయి దగ్గర కొంచెం టైంపాస్ చేసి, ఆ జగ్గు మిఠాయి దగ్గర ఉన్న కంటెంట్ ఏమో రీల్ లాగా వస్తుంది. అండ్ ముందర చూస్తున్నారా, టీ స్టేషన్ పెద్దగా ఉంది కదా. ప్రస్తుతానికైతే ఈ అద్దం ఏంది రాంగ్ వచ్చింది అనుకుంటున్నా. ఎవడు గుద్దిపోయిండు, తినిపోయి మళ్ళీ టైట్ చేయాలా. అండ్ పురుగులు ఘోరంగా వస్తున్నాయి, కళ్ళల్లో పడింది పురుగు, షర్ట్. అండ్ ప్రస్తుతానికైతే లెట్స్ గో బ్యాక్ టు హోమ్. ఇక్కడ చూసిన స్టిక్కర్ తార్బండి ఒకసారి వెళ్ళి రావాలా, వెళ్ళొచ్చి ఒక స్టిక్కర్ పెట్టిద్దాం బండికి. నెక్స్ట్ వీక్ వెళ్దామా తార్బండి? కార్లో కదా, బండి మీద పోదాం. బండి మీద పోయి కీసర అనుకున్నాం కదా, నెక్స్ట్ వీక్ అయితే కీసర పోదాము. అవతల నెక్స్ట్ వీక్ తార్బండి పోదాం. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క టెంపుల్ కవర్ చేద్దాం హైదరాబాద్లో, టెంపుల్ సిరీస్. ఓకేనా? రైట్, లెట్స్ గో టు హోమ్. దుబాయ్ ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది, బాగానే ఉన్నారు, ఫుల్ పబ్లిక్. పోదామా? చిన్న జాయింట్ వీల్ చిన్నది ఉంది, ఎక్కుతావా? ఎగ్జిబిషన్ పేరు ఏంది? దుబాయా? పోదాం. పెద్ద పెద్ద అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ చిన్నగా కనపడుతున్నాయి ఇక్కడ, ఫోటోలు దిగడానికి ఏమో. అప్పుడెప్పుడో చిన్నప్పుడు పోతుంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి. నేను అక్కడ కాదు, కర్నూలులో పోతుంటే. నేను నా చిన్నతనం మొత్తం కర్నూలులోనే అయింది కదా. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ జరిగేది, ఆడెళ్ళేటం. మనం 10th తర్వాత హైదరాబాద్కి వచ్చినాం. ముందరైతే ఏ కారో అనుకున్నాను నేను, వ్యాంగ్లర్ లాగా అనిపించింది. దగ్గర రాగానే చిన్న సైజు వ్యాంగ్లర్ లాగా ఉంది. ఇది జిమ్మీ, వరుణ్ మోటార్స్. 3 months అంటే వెయిటింగ్ పీరియడ్. నాకు దీంట్లో నచ్చింది ఏం తెలుసా, పెట్రోల్ వర్షన్. కాదు, అది బురద తగిలిందా, క్రాస్కి తగిలింది, నీకు అట్లా అనిపిస్తుంది. ఊగట్లే, అది మస్తు ఉంది బండి, లెంతీ ఉంది కదా. జిప్సీ ఇంజన్ అంటే ఇది 18 lakhs టాప్ వేరియంట్. 2x2 చాలు తారు. ఆ తారు 2x2 కొని 4x4 స్టిక్కర్ పెట్టు నువ్వు కూడా, అందరు చేసినట్లు. 10 లక్షల్లో వస్తుంది ఏమట. కానీ పవర్ బండ్లు ఇవి, మైలేజ్ ఎట్లా ఇస్తుందో కనుక్కోవాలి, రివ్యూ చేయాలి దీనిది కూడా. అన్నీ ఇద్దాం అనుకుంటా కానీ టైం దొరకట్లేదు, పిలుస్తలేరు, అంతేగా. జిమ్మీ పాత వర్షన్, జిమ్మీ వాళ్ళ తాత, ముత్తాత అనుకో, తాత ముత్తాత కాదులే, తాత.
ఆర్మీ వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఆ తాత వర్షన్. కృషి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఎవరైనా పిల్లని ఉంటే చూడండి కొంచెం. చేసేసుకో ఇంకా. నువ్వు ఈ మధ్య ఎక్కువ స్పోర్ట్స్ మూడ్ ఎక్కువ వాడుతున్నావు. పెళ్ళి అయితే ఈకో మూడ్లో వచ్చేస్తావు ఆటోమేటిక్గా. మనం చేసుకుందాం, తొందర ఏముంది. నువ్వంటే అదేమంటారు, నాగారం, దమ్మాయి కూడా, కుషాయి కూడా, మౌలాలి, హెచ్బి కాలనీ అన్నిటికీ అందగాడివి నువ్వే. నువ్వు వెస్పా బండి అట్లా వేసుకొని పోతుంటే ఇంకా నువ్వు నడిపే బండి వెస్పా బండి అనే పాట పాడతారు. ఏమంటావు? డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ పెడితే ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర ఆస్తులు బాగానే ఉన్నాయి. ఓ వెస్పా బండి ఉంది, ఇంకోటి ఓలా బండి ఉంది, ఒక 100 ఆటోలు ఉంటాయి మీ దగ్గర. 100 ఆటోలు, 2 వాటర్ ట్యాంకర్లు, వాటర్ ఒక కంపెనీ, వాటర్ కంపెనీ ఏదో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నీ ఉన్నాయి. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వెస్పార్ మోటో బ్లాగ్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఫైనల్లీ ఇంటికి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాను. అండ్ మనోడికి అయిపోయింది కథ. వెదర్ బాగుంది ఈరోజు, మంచిగా ఎంజాయ్ అయితే చేసినాము. అండ్ ఇది ఒక చిన్న బ్లాగ్, సండే ఫన్ డే బ్లాగ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్, బాయ్ బాయ్. హెల్మెట్ పెట్టుకోకుండా తిరగకండి. తిరగకండి, ఇలా పెట్టుకొని తిరగండి. రైడర్ అయినా పిలియన్ అయినా.